వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ పోస్ట్ మార్టం చేసింది. ఓటమి కారణాలను వివరించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, షబీర్ అలీలు త్వరలోనే ఢిల్లీ వెళ్లబోతున్నారు. వరంగల్లో సర్వే సత్యనారాయణ ఓటమిపై హైకమాండ్ కు నివేదిక అందించే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు రావడం వెనుక అసలు కారణాలేంటి? స్వాతి, వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. డిపాజిట్ కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరిగింది? తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి వెళ్ళలేకపోయింది. కనీసం 18 నెలల తర్వాత అయినా కూడా పార్టీ కోరుకునే విధంగా స్థానిక నాయకత్వం చేయలేకపోయింది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు ఈ విధమైన ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ పొందాల్సి వచ్చిందనే దాని మీద హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలకు ఢిల్లీకి రావాలని కొద్దిసేపు క్రితమే ఫోన్లు వచ్చాయి. ఈ ముగ్గురు రేపు మార్నింగ్ ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముందుగా దిగ్విజయ్ సింగ్ తోటి వీళ్ళు సమావేశం అవుతారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి దిగ్విజయ్ సింగ్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రాథమిక నివేదికను ఇప్పుడే పంపించున్నారు. రేపు పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వబోతా ఉన్నారు. 1,00,00,000 ఓట్ల తేడాతోటి మొదట కాంగ్రెస్ పార్టీ ఓడిద్దనేది అందరూ భావించారు. హైకమాండ్ కూడా ఈ సమాచారం ఇచ్చారు. కానీ 1,00,00,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పొందింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. దీనికి కారణాలను రేపు వివరించాల్సి ఉంది. ఈ ముగ్గురు వేరు నివేదికలను హైకమాండ్కి ఇవ్వబోతున్నారు. వీటి గురించి చర్చించిన తర్వాత రేపు డిసెంబర్ 2వ తేదీన ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. 10వ తారీఖు వరకు నామినేషన్లకు గడువు ఉంది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధం అవుతా ఉంది, ఏ విధంగా వెళ్ళబోతోంది, 12 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే దాని మీద కూడా మరొక నివేదికను ఈ ముగ్గురు హైకమాండ్ కి ఇవ్వబోతున్నారు. ఎన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు దక్కించుకోబోతున్నారు దాని మీద కూడా ఒక నివేదిక కోరబోతున్నారు. ఇప్పటికైతే నల్గొండ ఒక్క దాంట్లోనే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తా ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ లకు వెళ్తున్నది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలో పడిపోయింది. ఈ ఎన్నికల్లో తిరిగి గెలవడానికి ఎలాంటి ప్లాన్లు పిసిసి వేస్తోంది అనే దాని గురించి దిగ్విజయ్ సింగ్ సమాచారం తీసుకోబోతున్నారు. దిగ్విజయ్ సింగ్ తోటి సమావేశం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ తోటి ఎప్పుడు కలవాలి, ఏ విధంగా కలవాలన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేది పిసిసి నాయకులు చెప్తా ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ తో ముందు భేటీ అయితే కానీ రాహుల్ గాంధీ తోటి వీళ్ళు ఎప్పుడు కలిసేది మనకు సమాచారం తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే వరంగల్ ఉప ఎన్నిక మీద ఈ సమీక్ష జరపాలనే డిమాండ్ కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. కొంతమంది ఇప్పటికే ఢిల్లీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఘోరంగా ఓడిపోయినా దాని మీద కనీసం సమీక్ష కూడా పిసిసి నాయకత్వం సమాయత్తం కావడం లేదు అనే ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ నుంచి వీళ్ళ ముగ్గురికి ఫోన్లు రావడంతో రేపు ఏ స్థాయిలో హైకమాండ్ ఈ ఓటమి మీద స్పందిస్తుంది, వీళ్ళ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. స్వాతి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.